హాయ్ అండి. ఈ మండే ఎండలకి బాడీని కూల్గా ఉంచడం కోసం ఇంట్లోనే ఈజీగా పెరుగు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు సోంపు, హాఫ్ కప్పు వరకు పటికి బెల్లం, మంచి ఫ్లేవర్ రావడం కోసం 3 యాలకులను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పొడిని ఒక సీసాలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మనం కావాల్సిన రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ కానీ లేదు అంటే ఒక కుండను కానీ తీసుకోండి. ఇందులోకి ఒక 2 కప్పుల వరకు చిక్కటి పెరుగుని వేసుకోవాలి. లస్సీ చల్లగా కూల్గా ఉండడం కోసం ఇందులోకి హాఫ్ కప్ వరకు ఐస్ క్యూబ్స్ని వేసుకుంటున్నాను. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సోంపు పొడిని కూడా స్వీట్ తగ్గట్టుగా వేసుకోవాలి. ఇదంతా కూడా విస్కర్తో కానీ లేదంటే కవ్వంతో కానీ బాగా పెరుగుని చిలకించుకోవాలి. ఇలా బాగా చిలకరించుకున్న తర్వాత కొంచెం థిక్గా అనిపిస్తే కొద్దిగా ఐస్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అవ్వడం కోసం బాదం పలుకులు అలాగే జీడిపప్పు కూడా వేసుకుని సర్వ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా ఈజీగా పెరుగు లస్సీని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.